వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తామని, కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వేద పండితులు, శేషాచార్యులు, రాజుచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణాచార్యులు, రాజసింహాచార్యులు, వేదాంతాచార్యులు, శ్రావణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో 3 రోజులు అధ్యయనోత్సవాలు, 5 రోజులు బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరుగుతాయి. అదేవిధంగా బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి. ఈరోజు సాయంకాలం స్వామివారికి తిరుకళ్యాణం జరుగుతుంది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా తమకు పండినటువంటి పంటలను తీసుకుని వచ్చి స్వామివారికి గిరి చుట్టూ ప్రదక్షిణగా వచ్చి స్వామివారికి ఆ వడ్ల రూపంలో కానీ బియ్యం రూపంలో స్వామికి నివేదన చేసి ఈరోజు ఈ కళ్యాణంలో పాల్గొని తెల్లవారి వారి ఇంట్లో సంబరాలు పండుగ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమం రేపు సుదర్శన ఆవరణ జరుగుతుంది. ఎల్లుండి చక్రస్నానంతో ఈ ఉత్సవాలు ముగిస్తాయి. అలాగే గ్రామంలో కూడా ఈ 2 రోజుల కార్యక్రమం ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా శాక్తీయమైనటువంటి దుర్గమ్మ పండుగ కూడా గ్రామస్తులు జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం అనేక మంది గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చేసారు, దర్శనం నుంచి వస్తున్నారు. అలాంటి చెన్నకేశవ స్వామి దర్శనం చేసుకోవాలని అందరికీ భక్తులందరికీ కూడా చెన్నకేశవ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని ప్రార్థన ఇస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. అరూరు గ్రామము భువనగిరి మన అరూరు గ్రామంలో చేసినటువంటి స్వయంభూగా తెలిసినటువంటి లక్ష్మీ చెన్నకేశవ స్వామి క్షేత్రంలో స్వామి వైశాఖ పౌర్ణమి గ్రామం నుండి బయలుదేరి గురువారి స్వామి చేస్తారు. ఆ తదుపరి ఏకాదశి నుంచి స్వామివారికి నిత్యార్చన, ఆరాధన మిగతా కార్యక్రమం జరుగుతుంటాయి. చంద్రశ్రీ స్వాతి లక్ష్మీ నరసింహస్వామి జయంతి స్వామివారి యొక్క తిరుకళ్యాణ మాసం జరుగుతున్నది. 7 గంటల 30 నిమిషాలకు భక్తులు, గ్రామస్తులు అందరూ, చిన్న పిల్లలందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా గ్రామస్తులు సహాయ సహకారం ఉండి గ్రామస్తులందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ యొక్క లక్ష్మీ చెన్నకేశవ అంతేకాకుండా జరిగేటువంటి ఉత్సవాలలో ఈ దేవస్థానం మరింత అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము. అలాగే గ్రామస్తులు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి పథకంలో నడిపించాలని, దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి దినదినాభివృద్ధి జరగాలని, అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా స్వామివారు చాలా నిక్షిప్తమై ఉంటారు. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిచారు. అంతేకాకుండా స్వామివారికి గిరి ప్రదక్షిణ అనగా ఎడ్ల బండి కూడా తిరుగుతుంది. దాని తర్వాత స్వామివారికి 7 గంటల 30 నిమిషాలకు తిరుకళ్యాణం జరుగుతున్నది. రేపు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు శ్రీ సుదర్శన నరసింహం జరుగుతున్నది. అలాగే ఎల్లుండి రోజున స్వామివారికి చక్రస్నానం జరుగుతున్నది. దాంతో కార్యక్రమం పూర్తిగా పుష్పయాత్ర ముగిస్తున్నది. కాబట్టి మన లక్ష్మీ చెన్నకేశవ పురుషుల వారికి కొంగు బంగారంగా భావించుకుంటారు. మన అరూరు గ్రామే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, హైదరాబాద్ నగరం నుండి కూడా ఈ దేవాలయం ఇచ్చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు చాలామంది కూడా పొందుతారు. ఈ సంవత్సరం ఇంకా మరింత అభివృద్ధికి వస్తారని భావించుకుంటున్నాము. ఎందుకంటే మన గ్రామంలో ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు కలిపి కూడా చేస్తున్నాము. కాబట్టి అక్కడికి వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించుకుంటారు. అలాగే స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని, భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతోటి ప్రతి వారు కూడా ఉండాలని, ఈ అరూరు గ్రామ ప్రజలందరికీ కూడా లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్.